మీరు 7 శనివారాల వ్రతం విజయవంతంగా పూర్తి చేశారా? అయితే ఈ 8వ వారం వడ్డీ వారం ఎలా చేయాలో మీకు తెలుసా? చాలామందికి తెలియని విషయం ఏమిటంటే 7 వారాల వ్రతం ఒక ఎత్తు, ఈ 8వ వారం చేసే కృతజ్ఞతా పూజ ఒక ఎత్తు. ఈ వీడియోలో 8వ వారం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు మరియు పూజ ముగింపులో చేయవలసిన పనుల గురించి వివరంగా చెప్పాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్కారం. మీరు భక్తితో 7 శనివారాల వ్రతాన్ని పూర్తి చేశారా? స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నారా? అయితే ఈ 8వ వారం అంటే వడ్డీ వారం గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలామంది 7 వారాలు అవ్వగానే వ్రతం అయిపోయిందని ఆపేస్తారు. కానీ మన కోరికలు తీరాలన్నా, స్వామివారి కృప మనపై ఉండాలన్నా ఈ 8వ వారం పూజ అత్యంత కీలకం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ముందుగా 8వ శనివారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజా గదిని ఎలా సిద్ధం చేసుకోవాలో చూసుకున్నాను. ముందుగా స్వామివారి పీఠం రెడీ చేసుకొని స్వామివారిని అలంకరించుకొని పిండి దీపాలు చేసుకోవడానికి కావలసిన పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాను. నైవేద్యాలన్నీ రెడీ చేసి పెట్టుకొని ముందుగా వినాయకుడి పూజ స్టార్ట్ చేశాను. దీపారాధన చేసుకుని వినాయకుడి పూజ చేసుకున్నాను. ముందుగా అభిషేకానికి కావలసిన పంచామృతాలు కలిపి పెట్టుకున్నానండి. పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి వీటన్నిటినీ కలిపి ఒకేసారి స్వామివారికి, అమ్మవారికి అభిషేకం చేసుకున్నానండి. లేదంటే విడివిడిగానే చేసుకోవచ్చండి. పాలతో, పెరుగుతో, తేనెతో, నెయ్యితో, పంచదారతో విడివిడిగానే చేసుకోవచ్చు. ఏ విధంగానైనా చేసుకోవచ్చండి. అంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెలియనిది ఏంటి అంటే గనక 7 శనివారాల వ్రతం చేసుకున్న తర్వాత 8వ వారం ఖచ్చితంగా చేయాలా అనే డౌట్స్ ఉన్నాయి కదండి. 8వ వారం వ్రతం కూడా ఖచ్చితంగా చేయాలండి. 7 వారాలు ఏ విధంగా చేసుకున్నారో 8వ వారం కూడా అదే విధంగా చేసుకోవడం కోసం ఇదంతా కూడా నేను చెప్పుకొచ్చానండి. మీరు 7 వారాలు ఏ విధంగా చేశారు అదే విధంగా 8వ వారం కూడా 7 పిండి ప్రమిదలు పెట్టుకొని స్వామివారికి దీపారాధన చేసి నైవేద్యాలు సమర్పించుకొని పూజ చేసుకోవాలి. వారం వడ్డీ వారం కన్నీళ్లతో స్వామికి ఇచ్చే కృతజ్ఞత. ఈ ఒక్క వీడియో మీ వ్రతాన్ని సంపూర్ణం చేస్తుంది. మనం కోరికలు కోరుకుంటాం, మొక్కులు మొక్కుతాం, కానీ ఆ 7 కొండల వాడు మనకిచ్చేది అంతకంటే ఎక్కువ. 7 వారాల మన నిష్ఠ, మన ఉపవాసం, మన ప్రార్థన వీటన్నిటికీ మకుటం లాంటిది ఈ 8వ వారం వడ్డీ వారం. ఈ వీడియోలో కేవలం పూజా విధానం గురించి మాత్రమే కాదు, ఆ వెంకటేశ్వరుడికి మన మనసుని ఎలా సమర్పించుకోవాలో చెప్పే ఒక చిన్న ప్రయత్నం. గత 7 వారాలుగా నేను స్వామి కోసమే జీవిస్తున్నాను. శనివారం వచ్చిందంటే చాలు ఆ గోవిందుడి నామస్మరణతో మా ఇల్లు పునీతమవుతుంది. కానీ మనసులో ఎక్కడో ఒక చిన్న భయం. నేను పూజ సరిగ్గా చేశానా? స్వామి నా కోరిక విన్నాడా అని. ఈరోజు 8వ వారం వడ్డీ వారం. ఇది కేవలం నియమం కాదు, మనం స్వామికి ఇచ్చే ప్రేమ కానుక. ఈ 5 నిమిషాలు మీ మనసుని స్వామి పాదాల దగ్గర ఉంచండి. ఈ వీడియోలో చివరిలో నేను చెప్పే మాట విన్నాక మీ మనసు తేలికవుతుంది. స్వామి మన వెంటే ఉన్నారని మనకి అర్థమవుతుంది. ఎందుకు ఈ 8వ వారం పూజ అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదండి. సో ఆ డౌట్స్ ఇప్పుడు క్లారిఫై చేస్తాను. శ్రీవారు వడ్డీ కాసులవాడు అంటారు కదా. మనం ఇచ్చే 10 రూపాయలకైనా 10 నిమిషాల పూజకైనా ఆయన కోట్లు ఇచ్చే దాత. అప్పు తీసుకున్నవాడు వడ్డీ చెల్లించినట్టు మనకి ప్రాణం పోసి ప్రతి కష్టంలో తోడున్న ఆ తండ్రికి మనం ఇచ్చే ప్రేమ వడ్డీయే ఈ వారం 8వ వారం. ఈరోజు దీపం వెలిగించేటప్పుడు అది కేవలం నూనెతో వెలిగే దీపం అనుకోకండి. మీ 7 వారాల శ్రమను, మీ కన్నీటిని ఆ దీపంలో జ్యోతిగా మార్చండి. ఆ జ్యోతిలో స్వామి రూపం కనిపిస్తుంది. నా వల్ల ఏమీ కాదు అని ఆ స్వామి పాదాల దగ్గర పడిపోయిన రోజున ఆయన నా చెయ్యి పట్టుకున్నారు. 7 శనివారాల వ్రతం నా జీవితాన్ని ఎలా మార్చిందో చూస్తే మీరు కూడా ఆ గోవిందుడు నామస్మరణలో మునిగిపోతారు. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, మనం స్వామివారికి దగ్గరవుతున్న క్షణం. దేవుడు మనకి అన్నీ ఇచ్చాక థ్యాంక్స్ చెప్పడం కాదు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనపై నమ్మకం ఉంచడమే అసలైన భక్తి. లోకమంతా మనల్ని వదిలేసిన ఆ 7 కొండలవాడు మన చెయ్యి వదలడు. 7 వారాల క్రితం కన్నీటితో మొదలుపెట్టిన నా ప్రయాణం ఈరోజు ఆనంద బాష్పాలతో ఎంతగానో ముగిసింది. మీరు కూడా ఈ వ్రతం స్టార్ట్ చేయండి. మీ కష్టాలు కూడా తీరిపోతాయన్న నమ్మకం మీకు కలుగుతుంది. మనం ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఆ శ్రీనివాసుడికి తెలుసు. 8 వారాలు పూజ చేస్తున్నప్పుడు ఆ స్వామి నా పక్కనే ఉన్నారన్న నా ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. మీకు కూడా నేను వేడుకుంటున్నాను, మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక వెంటనే స్టార్ట్ చేయండి. ఏ విధంగా చేసుకోవాలి అన్న పూజ వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. నా 7 శనివారాల వ్రతం 2వ వారం పూజా విధానం అని ఉంటుందండి. ఆ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే కనుక తప్పకుండా చూడండి. ఈ 8 వారాల వ్రతం నాకు నమ్మకం,
ఓర్పు, స్వామి మీద అచంచలమైన నమ్మకాన్ని నేర్పాయి. నా కోరిక తీరుతుందన్న ధైర్యం నాలో కనిపించింది. ఈ 8 వారాల పూజలో ప్రతి వారం కూడా స్వామి చూపిన మహిమ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కింద కామెంట్స్లో చేస్తున్నారు, ఈ పూజ చేస్తున్నప్పుడు స్వామి నాకు కనిపించారు, కలలో కనిపించారు అని. మీరు కూడా తప్పకుండా స్టార్ట్ చేయండి. స్వామి దర్శన భాగ్యాన్ని పొందండి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా స్వామివారికి అష్టోత్తర శతనామావళి తులసి దళాలతో, పుష్పాలతో, అక్షతలతో పూర్తి చేసుకున్నానండి. తరువాత అమ్మవార్లకు ఈ విధంగా పూర్తి చేశానండి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా నైవేద్యాలు స్వామివారికి ప్రిపేర్ చేసుకున్నానండి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే 8వ వారం కూడా 7 వారాల్లాగా ఏ నైవేద్యాలు పెట్టుకున్నారో అదే విధంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. తరువాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర హారతి సమర్పించాను. పూజ పూర్తయ్యాక అందరూ మంగళహారతి ఇస్తారు కదా, కానీ ఈరోజు హారతి ఇచ్చేటప్పుడు ఒక్క నిమిషం నాకు కళ్ళల్లోంచి వాటర్ వచ్చినాయండి. 7 వారాల ప్రయాణాన్ని గుర్తు చేసుకొని స్వామికి మన కష్టాలు, మన కన్నీళ్ళు అన్నీ స్వామికి చెప్పేయండి. తండ్రి, నా శక్తి మేరకు పూజ చేశాను, లోపాలుంటే క్షమించండి అని అడగండి. ఆ క్షణం నా గుండె బరువు తగ్గిపోయింది. అదే స్వామి నాకు ఇచ్చే మొదటి వరం. సో మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక చిన్న విన్నపం, వ్రతం అయిపోయింది కదా అని స్వామిని మర్చిపోకండి. ఈ 8వ వారం పూర్తి చేసిన ప్రతి భక్తుడి ఇంట్లో స్వామి అడుగు పెడతారని పెద్దల నమ్మకం. ప్రతి ఇంట్లో చిన్నారి నవ్వులోనూ, ఆకస్మికంగా కలిగే ఒక మంచి వార్తలోనూ స్వామి రూపాన్ని చూస్తారు. చూశారు కదండి, 7 శనివారాల వ్రతం ఈ 8వ వారం పూజను భక్తితో పద్ధతిగా ఎలా చేయాలో ఈ నియమాలు పాటిస్తే మన ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మీరు ఈ 8 వారాల్లో పొందిన అనుభూతిని కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఈ 5 నిమిషాలు నాతో గడిపినందుకు ధన్యవాదాలండి. మీ మొక్కు నెరవేరిన తరువాత ఆ ఆనందాన్ని నాతో పంచుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు ఆ వెంకటేశ్వర స్వామి కృప మనపై, మన కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే గనక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో గోవిందా గోవిందా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కింద కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే కనుక క్షమించండి. మీరు గోవిందా అని కామెంట్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా నాకు ఒక సపోర్ట్లా పనిచేస్తుందండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీక్ నుంచి మరి సరికొత్త వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.